మా పెద్ద మేనత్త పెద్ద కోడలు తను సేమ్ ఇక మా చిన్న మేనత్తకు వచ్చినట్టే అమ్మవారు తను లేకున్నా కూడా ఈ అక్కని చూస్తుంటే అంటే మా మేనత్త గుర్తుకొస్తుంది. తను ఫుల్ అసలు బోనం ఎంత పెద్ద బోనం ఎత్తుకొని ఆడేది అనుకున్నాం. లైక్ ఇప్పుడు ఆమె అయితే గుర్తొస్తుంది ఆమెలాగానే సేమ్ ఈ అక్కని చూస్తుంటే. సో అదైతే కొంచెం నెరవేరింది అనిపిస్తుంది. రావణ వెనకకుంటూ రామన్న వెనకకుంటూ జై జై నా తండ్రి శంకరుడు నా తల్లి పార్వతి నా పిన్న తల్లి గంగా నా పాద పాదన పదివేలు మీకు బండ సుందర బావ నరసింహ పదివేలు బావ గౌరవన్న నా తాత అంజన్న పదివేలు మీకు ఆంటీ అది పరాశక్తిని వీటి వెంటనే సంతున్నా వేగల్లో నాకు ముందు జన్మ సౌడలమ్మగా జన్మించిన ఘనంగా జరిపించుకుంటున్నా ఆనందంగా ఉంది. ఏ అనుమానం పెట్టుకోవద్దు, నేనున్నా కదా. ఎక్స్ప్రెస్ అయిపోయింది మధ్యాహ్న. నేను ముందు అడిగేస్తా, మీరు వెనక అడిగేస్తున్నారు కదా. ఏం లేదు చూడు, అనుమానం వద్దు. చాలా ఎట్లా చేస్తున్నాడు మాట. ఇది లోపల కట్టి ఎట్లా కట్టి లోపల అదే అంటున్నా అటనీ కాలేదు.
ఉప్పల్ రమ్యకి తలకాయ లేపవానే మేము మిడ్-నైట్ 1 o'clock లేసాం కదా. తర్వాత ఇక అన్ని కార్యక్రమాలు అయిపోయాక ఈవినింగ్ టైంలో కొంచెం ఫ్రీ అవుతాము. ఏ ఫంక్షన్లో అయినా ఎక్కడైనా కూడా నిజంగా ఏ ఫంక్షన్లో అయితే పక్కన పెట్టండి, ఈ బోనాలకైతే మేము మిడ్-నైట్ చేసాం కదా. ఇప్పటి వరకు నిద్ర లేదు, అలసట లేదు, చాలా అలసిపోయినట్టుండే. ఇక డ్యాన్స్ సాంగ్స్ పెట్టగానే ఆ అలసట అనేది అసలు మర్చిపోతాం తెలుసా. అంత రిలీఫ్ అయిపోతాం అనమాట డ్యాన్స్ చేస్తూ. అలసట అంతా మాయమైపోతుంది మేము డ్యాన్స్ చేస్తుంటే. కానీ భలే ఎంజాయ్ చేస్తాము. ఎంత అలసిపోయినా కూడా డ్యాన్స్ విషయానికి వచ్చేసరికి యాక్టివ్ అయిపోతాం. గట్లుంటుంది అనమాట మాతోని. ఒక లైక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా. నిజంగా దేవుడికి అలాగే మొక్కుకుంటున్నాను ఎప్పుడు కూడా మీరు బాగుండాలనేసి. అలాగా మీరు కూడా బోనాల ఫెస్టివల్స్కి ఇలాగ ఎంజాయ్ చేస్తారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ డ్యాన్స్ ఏ డ్యాన్సో చెప్పండి ఫ్రెండ్స్, మేము వేసే స్టెప్స్ని బట్టి చూద్దాం ఎంతమంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారో. ఈ డ్యాన్స్ మేము వేసే సాంగ్ ఏంటో, ఏ సాంగ్ డ్యాన్స్ వేస్తున్నామో ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యే ఉంటుందని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఈ ట్రెండింగ్ సాంగ్ కాబట్టి ఫోక్ సాంగ్స్లో ఈ సాంగ్ వచ్చేసి ఇంకో సాంగ్, అది కూడా గెస్ట్ చేశారని అనుకుంటున్నాను. మంచి తీన్మార్ సాంగ్ అనమాట. మనం ఇంట్లో ఎప్పుడు పొద్దున లేచిన కాంచి వంట చేసుడు, అంటు దోముడు, బట్టలు ఉతుకోవడం, ఇంకేవేవో ఆలోచిస్తూ కూర్చుంటాం కదా అండి. సో ఇవన్నీ అయితే బయటకు వచ్చినప్పుడు అయితే మేమైతే అవన్నీ మర్చిపోయి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం, హ్యాపీగా ఉంటాం. సగం రోగాలు పోతాయి అన్నమాట. మంచి టెక్నిక్ ఫ్రెండ్స్. ఎక్కడ పోయినాక హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా జాలీగా ఉండండి ఫ్రెండ్స్. టెన్షన్స్ అనేది ప్రతి ఒక్కరింట్లో ఇట్స్ కామన్ అండి. ఇట్లా బయటకు వచ్చినప్పుడు చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మనకు వచ్చే రోగాలు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి ఎటువంటి టెన్షన్స్ లేకుండా. బీ హ్యాపీ ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, కామెంట్